17వ తేదీ నవంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 7వ వచనము. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సహోదరి సహోదరులారా, ఒక మనిషి హృదయంలో సమాధానం ఉన్నప్పుడే సంతోషముగా జీవించగలడు. తనకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ, లోకం దృష్టిలో ఎంత గొప్పవాడైనప్పటికీ సమాధానం లేకపోతే మనశ్శాంతి ఉండదు. సమాధానం లేకుండా ఉండడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ప్రభువుని విశ్వసించిన వారముగా ప్రభువే మనకు సమాధానాన్ని అనుగ్రహించగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని కృంగదీయాలి అని, మన మనశ్శాంతిని దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో భయంకరమైన ఆలోచనలను మన మనసులో కలిగిస్తాడు. కానీ ఎటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ ప్రభు మనకు అనుగ్రహించిన సమాధానము ద్వారా అటువంటి భయంకరమైన ఆలోచనలను మనం జయించగలము. ప్రభు అటువంటి కృపను మనకు దయచేస్తాడు. ప్రతిదినము మనము మన అనుదిన ప్రార్థనలలో సమాధానం కోసము ప్రార్థించాలి. ఎన్ని సంపాదించినా, ఎంత ఉన్నప్పటికీ సమాధానం లేకపోతే ఆ మనిషి సంతోషకరమైన జీవితాన్ని జీవించలేడు కదా. కాబట్టి మనకు, మన కుటుంబాలకు సమాధానాన్ని దయచేయమని ప్రభువునకు ప్రార్థించాలి. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభు ఇచ్చి సమాధానము మన హృదయాలకు, తలంపులకు కావలి ఉండి మనం సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలకు, ఇబ్బందులకు కృంగిపోయే వారముగా కాకుండా మిమ్మును బట్టి, మీ శక్తిని బట్టి మేము ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. అపవాది వేసే తంత్రాలకు మేము భయపడే వారముగా ఉండకూడదు ప్రభువా. అన్ని రకాల అపవాది తంత్రములను జయించగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, ఈ లోకం ఇచ్చినట్టు శాంతి కాదు అన్నావు కదా ప్రభువా. మాకు శాంతి సమాధానాలు లేకుండా చేసే ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. మీరే అద్భుతమైన మార్గాన్ని తెరిచి మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. మీరు అనుగ్రహించు శాంతి సమాధానాలతో సంతోషకరమైన జీవితాన్ని జీవించే వరముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.